గ్రూప్ 1 ర్యాంకర్స్ తప్పు చేశారా? జనరల్గా ఏంటి అంటే మొన్న గ్రూప్ 1 సంబంధించి ర్యాంకర్స్ అందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టారు తెలంగాణలో. అయితే దీనికి సంబంధించి చాలామంది రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. అసలు గ్రూప్ 1 ర్యాంకర్స్ ఏం చెప్తున్నారంటే, మేము కూడా చాలా కష్టపడ్డాము, చాలా కష్టపడి అందరితో పాటే మేము కూడా కష్టపడ్డాము, అందరితో పాటే మేము హాస్టల్స్లో ఉన్నాము, హాస్టల్కి డబ్బులు కట్టాము, తర్వాత మాక్ టెస్ట్లని, కోచింగ్లని, తర్వాత వచ్చేసి పర్సనల్ గైడెన్స్ అని, 1-to-1 మెంటార్షిప్లని, స్టడీ హాల్కి డబ్బులు కట్టి తినక మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము కష్టపడి గ్రూప్ 1 ర్యాంక్ సాధించాము. ఏదైతే ఉగాది అప్పుడు ఫైనల్ GRL వచ్చింది. సో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేము మా జీవితాలు మారిపోయినాయి, ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడిన దానికి మాకు ఫలితం వచ్చింది అనుకున్నాము. 2 సార్లు ప్రిలిమ్స్ రాసి క్యాన్సిల్ అయినప్పటికీ మళ్ళీ 3వసారి పట్టు విడవకుండా ప్రిలిమ్స్ రాసి మళ్ళీ దాన్ని మనం సాధించాము. అంటే అదే కన్సిస్టెన్సీ మేము మెయింటైన్ చేస్తూ మేము ఈరోజు సక్సెస్ అయ్యాము. కానీ కొంతమంది గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారని కొంతమంది. సో ఈ ప్రాసెస్ అనేది గ్రూప్ 1 ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జెన్యున్గా జరగలేదని కొంతమంది సరే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, ఇప్పటికీ మాట్లాడుతున్నారు. అదే వీడియోలో కింద కూడా చాలా కమెంట్స్ వచ్చినాయి. సో చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది ఎప్పటికీ అవుతుంది? తెలంగాణ ప్రజానీకం దీని గురించి ఆలోచించాలి, సాఫ్ట్గా ఆలోచించాలి. మేము కష్టపడి సాధించామని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, ఇది కాయిన్కి ఒక సైడ్, కానీ ఇంకో సైడ్ ఏమంటున్నారంటే కొంతమంది స్టూడెంట్స్, సో ఆల్రెడీ ఈ అంశం అనేది కోర్టులో ఉంది, నిజాలు అనేది కోర్టు డిసైడ్ చేయాల్సి ఉంటుంది. GO 29 గ్రూప్ 1 అభ్యర్థులు మాట్లాడుతున్న ఇష్యూస్ గురించి మనం మాట్లాడితే, కొన్ని తెలుగు అకాడమీకి ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ డిఫరెంట్ హాల్ టికెట్స్ ఇవ్వడం, మెయిన్స్ కరెక్షన్ ఇష్యూస్, GRLలో 10 మెంబర్స్ ఎక్స్ట్రా, దీంతోపాటు కోటి ఉమెన్స్ కాలేజీలో జరిగిన ఎగ్జామ్కి ఎక్కువ మంది వచ్చారని, ఉద్యోగాలు అమ్ముకున్నారని ఇంకొంతమంది, ఇలా రకరకాల ఆలోచనలు, రకరకాల సందేహాలు, రకరకాల అనుమానాలు చాలామంది గ్రూప్ 1 అభ్యర్థులు వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఇది ఎలా ఉందంటే, ఇక్కడ గ్రూప్ 1 ర్యాంక్ సాధించిన వాళ్ళకి సపోర్ట్గా మనం మాట్లాడాలంటే గ్రూప్ 1కు సంబంధించిన రాసిన అభ్యర్థులందరూ బాధపడతారు. అలాగని గ్రూప్ 1 అభ్యర్థులు సైడ్ మనం మాట్లాడితే గ్రూప్ 1 ర్యాంకర్స్ అందరూ కూడా కష్టపడి ర్యాంక్ సాధించారు, సో దానికి సంబంధించి కూడా వీళ్ళు బాధపడతారు. ఎలా ఉందంటే, కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లు తయారైంది పరిస్థితి. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ పరిస్థితులన్నీ గమనించాలి. మీరు ఇప్పుడు గ్రూప్ 1 ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో GO 29 ఇష్యూస్ కానీ వాళ్ళ సైడ్ నుంచి దే ఆర్ 100% దే ఆర్ కరెక్ట్. తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందని అంటా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది ఈ గ్రూప్ 1కి సంబంధించి ఇష్యూ అనేది కోర్టులో ఉంది, నడుస్తుంది, ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. గ్రూప్ 1 ర్యాంకర్స్ కూడా ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్కి వచ్చి మేమందరం కష్టపడ్డాం అంటే, జనరల్గా ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను. అంటే మిగతా వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా, అంటే ఖచ్చితంగా మీరు కష్టపడలేదు అని నేను అనట్లేదు. డెఫినెట్లీ కష్టపడకుండా అయితే ర్యాంక్ రాదు, దాంట్లో డౌట్ లేదు. నేను చాలామంది ర్యాంకర్స్ కూడా మాట్లాడాను, మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడ్డారు కదా. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి గ్రూప్ 1 ర్యాంకర్స్, గ్రూప్ 1 అభ్యర్థులు ఎవ్వరు నన్ను అడిగితే ఇష్యూ ఏంటి అంటే, గవర్నమెంట్ దీన్ని కొంచెం ఇంకా పారదర్శకత, చాలా వరకు పారదర్శకతోనే ఫాస్ట్గా రిక్రూట్మెంట్ చేశారు, దాన్ని కాదనట్లేదు. ఇంకొంచెం దీని గురించి ఇన్ డీటెయిల్గా ఇంకా పారదర్శకతోటి చేస్తే బాగుండేవని నాకు అనిపించింది. లేదా ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. UPSC మీద కేసులు పడవనుకుంటున్నారా? రీసెంట్గానే EWS కేసు నడిచింది. సో ఇక్కడ కాదు, సో మనకి మధ్యప్రదేశ్ ఇక్కడ హైకోర్టులో నడిచింది కేసు, EWS కేసు నడిచింది. సో అది నేను చదివాను కూడా. అసలు ఏంటి EWS కేసు ఏంటి అంటే, సో EWS అనేది ఎక్స్ట్రా 10% రిజర్వేషన్ ఇచ్చారు కానీ ఏజ్ రిలాక్సేషన్ లేదు, ఎక్స్ట్రా అటెంప్ట్ ఇవ్వలేదు అనే కాన్సెప్ట్ తోటి కొంతమంది దాన్ని కోర్టుకు తీసుకెళ్లారు. బట్ ఎక్కడా కూడా ఈ కేసు అనేది UPSC రిక్రూట్మెంట్ ఎఫెక్ట్ కాలేదు, అంటే దీన్ని ఆగలేదు కూడా. UPSC రిక్రూట్మెంట్ దాని పాటికి అది నడుస్తూ ఉంది. సో 100% అయిపోయింది. మళ్ళీ ప్రిలిమ్స్ చేశారు, తర్వాత మళ్ళీ మెయిన్స్, అది అయిపోయింది. మళ్ళీ మన ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. మళ్ళీ మెయిన్స్కి సన్నద్ధమవుతూ ఉన్నారు స్టూడెంట్స్ UPSCకి. అంటే ఇక్కడ కొంచెము ఇక్కడ ఒకటి విషయం ఏంటి అంటే, TGPSC ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు అనేది ఇంకొంచెం ఫ్రీ హ్యాండ్స్ తోటి ఇండిపెండెంట్గా UPSC లాగా పనిచేయాల్సిన అవసరం ఉందేమో నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, UPSC మీద కేసులు పడతాయి కానీ ఎక్కడన్నా రిక్రూట్మెంట్ అవుతుందా?
అలాగే టీజీపీఎస్సీ కూడా దీన్ని కొంచెం ఆలోచన చేసి సో డెఫినెట్లీ ఇంకా గవర్నమెంట్ కూడా ఇంకొంచెం ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసేసి సో రిక్రూట్మెంట్ ఆగకుండా ఎప్పటికప్పుడు ఒక రెగ్యులర్ ప్రాసెస్ లాగా అయిపోతా ఉంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే చాలా జీవితాలు స్ట్రక్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడేమవుతుంది గ్రూప్ 1 ర్యాంక్ సాధించిన వాళ్ళేమో సో మేము ఆల్రెడీ ర్యాంక్ సాధించాం కాబట్టి తొందరగా జాయినింగ్ లెటర్స్ వస్తే వెళ్ళి జాయిన్ అవుతాం అన్నట్లు వెయిట్ చేస్తూ ఉంటారు. మైండ్ అనేది దాని మీద ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎవరైతే దీనికి సంబంధించి పోరాటం చేస్తూ ఉన్నారో పోరాటం చేస్తే మళ్ళీ మాకు అవకాశం వస్తే మళ్ళీ మేము గ్రూప్ 1 రాసి మేము కొట్టడానికి మేము ట్రై చేస్తాము, మేము కష్టపడతాము, మేము సాయశక్తులు ట్రై చేస్తాము, వీళ్ళు వెయిట్ చేస్తాము. సో ఎంటైర్ ఈ మొత్తంలో కాలయాపన అనేది జరుగుతుంది. చాలామంది కెరియర్కి నష్టమయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నా మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ తెలియకుండానే ఒక చట్టంలో ఇరుక్కుపోతూ ఉన్నారు, ఒక చట్టంలో ఒక సర్కిల్లో ఇరుక్కుపోతూ ఉన్నారు. సో దాంట్లో ఏంటి అంటే తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఇద్దరి వాదనలోనూ ఎవరి వాదనలో వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. అంటే వీళ్ళ సైడ్ చూసుకుంటే వీళ్ళ సైడ్ కరెక్ట్ అనిపిస్తుంది, గ్రూప్ 1 ర్యాంకర్ సైడ్ చూసుకుంటే గ్రూప్ 1 ర్యాంకర్స్ కరెక్ట్ అనిపిస్తుంది. బట్ గవర్నమెంట్ ఈ పెద్దరికం చేసి లేకపోతే దీన్ని అసలు ఇంకెట్లా చేయొచ్చు, ఇంకా బెటర్ సొల్యూషన్స్ ఏంటి అనేది ఆలోచించి ముందుకు తీసుకెళ్తే చాలా చాలా బెటర్గా ఉంటుంది. చాలామంది జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, నిజం చెప్తా ఉన్నా. సో నాట్ ఓన్లీ ఈ గ్రూప్స్ ఎందుకనో మరి ఇట్లా తయారవుతూ ఉంది. సో యూపీఎస్సీ మీద ఇలాగే కేసులు పడుతూ ఉంటాయి. ఎనీవే నిన్న మొత్తం చూశాను, ర్యాంకర్స్ ప్రెస్ మీట్ చూశాను. అండ్ చాలామంది గ్రూప్ 1 అభ్యర్థులు గ్రూప్ 1 జెన్యూన్ ఇష్యూస్ ఏంటి అన్నీ కూడా కోర్టు అనేది పరిధిలో ఉంది. సో వెయిట్ చేద్దాము. అండ్ ఎవరైతే గ్రూప్ 1 ర్యాంకర్స్ ఉన్నారో అండ్ గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ కెరీర్ గురించి కూడా మీరు ఆలోచన చేయండి, ప్లాన్ బి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. సో ఇది నా పర్సనల్ సజెషన్. నా తమ్ముడో చెల్లో ఉంటే నేను ఇదే చెప్తాను, ప్లాన్ బి పెట్టుకోండి. దీన్నే నమ్ముకొని సంవత్సరాలు గడపడం అయితే కరెక్ట్ కాదు. సో తెలియకుండానే మన పేరెంట్స్ మీద ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచన చేయండి. థ్యాంక్ యూ.